పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. కాలీవుడ్ లో ఇప్పుడు ఒక పెద్ద రచ్చ జరుగుతోంది. దళపతి విజయ్ వర్సెస్ సూపర్ స్టార్ రజనీకాంత్. అసలు ఏం జరిగింది? పాలిటిక్స్ కి దూరంగా ఉన్న రజనీ గారు ఎందుకు ఫైర్ అయ్యారు అనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. దళపతి విజయ్ కొత్తగా టీవీకే అని పొలిటికల్ పార్టీ పెట్టి పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. సాధారణంగా పాలిటిక్స్ లోకి వచ్చాక రూలింగ్ పార్టీ డిఎంకేనో లేక అపోజిషన్ ఏఐఏడిఎంకేనో బీజేపీనో టార్గెట్ చేసి విమర్శిస్తారు. కానీ ఇక్కడ విజయ్ పార్టీ వాళ్ళు ఎవరిని టార్గెట్ చేస్తున్నారో తెలుసా? పాలిటిక్స్ కి దూరంగా ప్రశాంతంగా ఉన్న సూపర్ స్టార్ రజనీకాంత్. విజయ్ పార్టీలో ఆదవ్ అర్జున్ అనే ఒక కీ లీడర్ ఉన్నాడు. అతను రీసెంట్గా రజనీకాంత్ గారి మీద కొన్ని కాంట్రవర్షియల్ కామెంట్స్ చేశాడు. విజయ్ ముందు రజనీ ఎంత అన్నట్టు చాలా తక్కువ చేసి మాట్లాడారు. అసలే రజనీకాంత్ అంటే తమిళనాడులో దేవుడితో సమానం. ఆయన మీద ఇలాంటి కామెంట్స్ చేసేసరికి రజనీ ఫ్యాన్స్కి మండిపోతుంది. సోషల్ మీడియాలో టీవీకే పార్టీకి విజయ్కి అగైనెస్ట్గా తెగ పోస్టులు చేస్తున్నారు. ఇక ఓపిక నశించిన రజనీకాంత్ గారు కూడా ఒక లెటర్ ద్వారా గట్టిగా కౌంటర్ ఇచ్చారు. ఆ లెటర్లో ఆయన చెప్పిన ఒక డైలాగ్ ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. కాలం మాట్లాడదు కానీ వేచి ఉండు బదులిస్తుంది అని. ఇది పక్కా మాస్ వార్నింగ్ అని ఫ్యాన్స్ అంటున్నారు. నేను పాలిటిక్స్లో లేకపోయినా నన్నెందుకు కెలుకుతున్నారు అని ఆయన గట్టిగా అడిగినట్టు ఆ లెటర్ ద్వారా తెలుస్తోంది. అసలు విజయ్ పార్టీకి ఇది అవసరమా? రజనీకాంత్ గారికి 50 ఏళ్ల సినిమా లెగసీ ఉంది. ఆయన్ని ప్రతి ఒక్కరూ గౌరవిస్తారు. ఇప్పుడు కొత్తగా పాలిటిక్స్లోకి వచ్చిన విజయ్ తలపండిన లెజెండ్ని టార్గెట్ చేయడం వల్ల ఆయన ఓట్ బ్యాంకే లాస్ అని అందరూ అంటున్నారు. రజనీ ఫ్యాన్స్ మరియు సాధారణ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కూడా విజయ్ యాటిట్యూడ్ మీద చాలా డిసప్పాయింట్స్ అవుతున్నారు. విజయ్ కావాలని ఇలాంటి లీడర్స్ని ఎంకరేజ్ చేస్తున్నాడా అనే డౌట్స్ కూడా వస్తున్నాయి. ఇది కాలీవుడ్లో జరుగుతున్న దళపతి వర్సెస్ తలైవా రచ్చ. ఈ గొడవ మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.